వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? కీళ్ల నొప్పులు ఏ వయసు వారికి వస్తాయి? కీళ్ల నొప్పులకు శస్త్రచికిత్స ఒకటే పరిష్కారమా? కీళ్ల నొప్పుల సమస్యకు పరిష్కారాలు తెలిపేందుకు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెటిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి. డాక్టర్తో మాట్లాడదాం, మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10 టీవీ స్టూడియోస్. నమస్కారం డాక్టర్, ఈ మధ్య ఎక్కడ విన్నా కూడా రోబోటిక్ సర్జరీ అని ఎక్కువగా వింటున్నాం. అంటే టెక్నాలజీ మారుతుంది, వైద్య రంగంలో కూడా రకరకాల మార్పులు వస్తున్నాయి. అండ్ ఈ నీ రీప్లేస్మెంట్కి సంబంధించి రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దిస్ ఏ ఇంట్రెస్టింగ్ సెషన్. ఎందుకంటే అండి, ఇప్పుడు చాలామంది నా దగ్గరకు వచ్చి అంటారు, సార్ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు మీరే చేయాలి, రోబో వద్దు అంటారు. అంటే అందరికీ అవగాహన ఏంటంటే రోబో అంటే మనం టీవీలో చూసినట్టు నడుచుకుంటూ వచ్చి అది కట్ చేసి వెళ్ళిపోతుందని. యాక్చువల్లీ ఏంటంటే రోబో ఈజ్ ఎ టెక్నాలజీ వి యూస్, బట్ సర్జరీ చేసేది మేమే. సో ఇప్పుడు మనకి రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటే, ఇదివరకు ఫస్ట్లో ఏమో కంప్యూటర్ నావిగేషన్ అనేవాళ్ళము, నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ఏంటంటే ఇప్పుడు డైనమిక్. సిమిలర్లీ రోబోటిక్ సర్జరీ ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా మేము చేసే నీ రీప్లేస్మెంట్ కన్వెన్షనల్ అంటాం. అదేంటి, నేను కట్ చేసి బోన్ కట్ చేసి ఎక్కడ పెట్టాలి ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు బ్యాలెన్సింగ్, అరే ఇది కొంచెం ఎక్కువైంది, సరే దీన్ని కిందకి జరుపుదాం, పైకి జరుపుదాము, దాని తర్వాత ఇది సరిపోవట్లేదు, ఇంకొంచెం పెద్దదేద్దాం పరికరం, ఇట్లా ఉంటుంది. సో అది అందరు చేసేది అది. అదే ఇప్పుడు రోబోటిక్ అనుకోండి, ఫస్ట్ ఓపెన్ చేసి పేషెంట్ది దాన్ని అంతా మ్యాపింగ్ అంటాం. సో అంత బోన్ని నా దగ్గర పాయింటర్ ఉంటుంది, ఆ పాయింటర్ తోటి బోన్ అంతా దానికి డ్రాయింగ్ లాగా, పెన్సిల్ డ్రాయింగ్ లాగా చేస్తే ఫస్ట్ మనకి ఏంటంటే ఆ రోబో ఒక మ్యాప్ వేసుకుంటుంది. సో దాంతో ఏంటంటే మనకు 3D ఇమేజ్ ఫామ్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్లీ పేషెంట్కి ఏముందో 3D ఇమేజ్ మనకి అక్కడ కంప్యూటర్లో వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు మనం దాంట్లో ప్లాన్ చేస్తాం. సో ఈ పేషెంట్ ఇప్పుడు వంకర, ఉదాహరణకి చాలా వంకర ఉంది, ఆయన స్ట్రైట్ చేయాలి మనం. సో ఫస్టే ఆ ప్లానింగ్ చేసుకొని ఎంత కట్ చేయాలి, ఏ లెవెల్లో కట్ చేయాలి, అండ్ తర్వాత ఓన్లీ కటింగే కాదు, ఫ్రంట్ బ్యాక్ సైడ్కి, అండ్ పర్ఫెక్ట్ లిగమెంట్ బ్యాలెన్స్ అంటాం. ఇప్పుడు ఏంటంటే మనకి సర్జరీ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఎక్కువ రోజులు మన్నికి ఉండాలి. ఇప్పుడు అందరికీ అది కూడా అపోహ ఉంది, ఏమని అంటే ఎక్కువ సంవత్సరాలు రాదు, చేస్తే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఇప్పుడు మీరు నమ్మరు, నేను ప్రపంచంలో మొట్టమొదటి హిప్ రీప్లేస్మెంట్ చేసిన అది యూకే దగ్గర ఉంది, రైటింగ్టన్ హాస్పిటల్ అని, అక్కడ నేను పని చేశాను. ఆయన 1966లో చేసి నేను 2006లో మార్చాను. అంటే 40 సంవత్సరాలు వచ్చాయి అప్పటి. మరి అప్పుడే 40 వస్తే ఇప్పుడు ఇంకా మనం జాగ్రత్త చేస్తే ఇంకా జాగ్రత్త రావాలి కదా. సో అందుకని ఈ రోబోటిక్ ప్లానింగ్ తోటి ఏంటంటే ఫస్ట్ ప్రిసైజ్ ప్లానింగ్. సో అది అయిపోయిన తర్వాత ఏంటంటే అప్పుడు ఎగ్జిక్యూషన్. ఇప్పుడు మన ఎనీ హ్యూమన్ ఐ ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే 1-2 degrees కొన్నిసార్లు అర్థం కాదు. కొంతమందికి ఏంటంటే కళ్ళు విజువల్ అక్యూటీ ద్వారా కానీ. సో ఆ 2-3 degrees ఏమవుద్ది అంటే మనం పిలిచే చెలేగా. ఇప్పుడు సీనియర్ సర్జన్ చాలామంది ఉంటారు, నడుస్తుందిలే, బట్ మాకు ఎట్లా ఉంటుందంటే వీ డోంట్ వాంట్ దట్ నడుస్తలే, వీ వాంట్ పర్ఫెక్షన్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఈ పర్ఫెక్షన్ అనేది 1 degree 0 degrees అనేది ఒక హ్యూమన్ బీయింగ్ కష్టం. అదే రోబో అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక కట్ చేస్తున్నాను, అది కట్ చేస్తూ ఉంటే దానికి నాకు స్క్రీన్లో కంటిన్యూస్గా వస్తుంటుంది లైవ్గా. సో దాంట్లో ఏమవుతుంది, మనకి ఈ ఎక్కువ కట్ చేయబోతున్నాను ఆగిపోద్ది. సో దట్ మెషిన్ వాట్ ఎవర్ ఐఎమ్ కటింగ్ ఈజ్ అటాచ్డ్ టు ద రోబో. సో దట్ విల్ స్టాప్. సో అంత నేను ముందే ప్లాన్ చేసి పెడతాను కాబట్టి ఎంత కట్ చేయాలో అంతే వస్తుంది. అండ్ ఎగ్జాక్ట్ ఇంప్లాంట్స్ పెడతాము. అది పెట్టంగానే మనకి మూవ్మెంట్ కూడా, ఇప్పుడు లిగమెంట్స్ బ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చి దాని తర్వాత పేషెంట్స్ ఏంటంటే యూ వోంట్ బిలీవ్ 3 గంటలు నడుస్తున్నారు ఇప్పుడు. సో దట్స్ అ బ్యూటీ. అది సో బేసిక్గా చెప్పాలంటే రోబో ఈజ్ ఫస్ట్ యూ ప్లాన్ అండ్ యూజ్ ద రోబో టు కట్. అది సో ప్రొసీజర్ అంతా చేసేది నేనే చేస్తాను, బట్ రోబో సాయం తీసుకోవడం వల్ల పర్ఫెక్షన్ వస్తుంది. సార్ మీరు ఇప్పుడు చెప్పారు, ఇది చాలా బాగుంది. అంటే 3 hours పేషెంట్ నడవడం అనేది గుడ్ థింగ్ అంటే ఈ రోజుల్లో. ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిందంటే నెలల తరబడి బెడ్కే పరిమితం అవుతారు. అసలు నడవాలంటే కూడా ఏమైపోతుందో, ఆల్రెడీ సర్జరీ అయిన బోన్కి ఏమైనా జరుగుతుందో అని చెప్పి ఫిజియోలు ఇలా రకరకాలుగా ఉంటుంది. సో ఈ సర్జరీ ఇప్పుడు మీరు 3 hours అనేది మాత్రం రోబోటిక్ అని భయపడే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు సార్. ఇది కూడా అండి, ఇప్పుడు అపోహలు అందరిలోకి మనకి ఏంటంటే మోకాళ్ళ మార్పిడి గురించి చాలా అపోహలు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది అవసరమా లేదా, హ్యాపీ కదా అంటే మనకి ఆఖరిలాగా. సో అందరూ ఇప్పుడు నన్ను అడిగే క్వశ్చన్ ఫస్ట్ నేను అందరికీ చెప్పేది ఒకటే, మోకాళ్ళ మార్పిడి అవసరం అంటే మీకు నొప్పులుండి నడవలేకుండా మీ రోజువారీ కార్యక్రమాలు కష్టమవుతున్నాయి, గ్యారంటీగా చేసుకోవాలి. సంవత్సరంలో 36 లక్షల ఆపరేషన్లు అవుతున్నాయి ప్రపంచంలో, భారతదేశంలో 5 లక్షల ఆపరేషన్లు అవుతున్నాయి. సో దాని అర్థం ఇది సక్సెస్ఫుల్ ఆపరేషన్
నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే నన్ను, మరి దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా, ఇది చాలా మందిలో ఉన్న డౌట్, కాంప్లికేషన్స్ ఉండవా? దానికి కూడా నేను అందరికీ ఒక ఉదాహరణ చెప్తానమ్మా. ఏం వచ్చినాయి ఇప్పుడు లోపలేసే పరికరాలు లేటెస్ట్ ఉన్నాయి, టెక్నాలజీ లేటెస్ట్. ఇప్పుడు రోబోటిక్, ఇప్పుడు మనం అనుకున్నట్టు 3 గంటల్లో నడుస్తున్నారు. 3 రోజుల్లో నడవటము, వాష్రూమ్కి వెళ్ళటం, మెట్లు ఎక్కడం అన్నీ చేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్తారు. మరి అంత కంఫర్టబుల్ టెక్నాలజీ ఉన్నప్పుడు, అండ్ ఫిజియోథెరపీ కూడా చాలామందికి ఏంటి భయము, అమ్మో 1 మంత్ చాలా ఫిజియో అంట, రాక్షసులాగా అసలు నొప్పులు బాగా ఉంటాయంట, ఏడుపులు అంటే అది కూడా కరెక్టే మీరు అన్నది. కొంతమందికి చాలా ఏడుస్తారు. ఈ రోబో చేసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. అంటే నేను అసలు నొప్పులను అబద్ధం ఆడను. ఇప్పుడు కొంతమంది మీకు ఒక 50% పెయిన్ డిఫరెన్స్ ఉంటుంది. 50%? అబ్సల్యూట్లీ. ఓకే. సో అంత బాగున్నప్పుడు ఈ టెక్నాలజీతో తీసుకుంటే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు కదా. సో దట్ ఈస్ మై మెయిన్ కన్సర్న్. ఓకే. అంటే డాక్టర్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు మోకాలు నొప్పి ఉందంటే మీరు చేసుకుంటే బెటర్ ఫర్ ద ఫ్యూచర్ కోసం. అంటే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ నీ రీప్లేస్మెంట్ అంటే ఈ రోబోటిక్ మీరు సజెస్ట్ చేస్తారు క్లయింట్స్కి? చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి, అంటే అన్ని వేదికల మీద నేను చెప్తాను, మోకాళ్ళు అనేది 4 స్టేజెస్ ఉంటాయి అరుగుదల. ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో ఇంజెక్షన్ చేసుకోవచ్చు, పిఆర్పి అంటాం, ట్రై చేయొచ్చు. థర్డ్ ఫోర్త్ స్టేజ్లో చేసుకోకండి, ఎందుకంటే అది పనిచేయదు. నాకు ఫస్ట్ స్టేజ్లో వచ్చేది, నేను చేసుకుని 7 నెలలు అయింది ఎడమకాలు, కుడికాలు చేసుకుని 4 నెలలు అయింది. ఐఎమ్ కంఫర్టబుల్. అంటే దీని అర్థం గుజ్జు వచ్చేస్తుందని కాదు, బట్ ఇట్ విల్ కీప్ యూ కంఫర్టబుల్ ఫర్ సమ్ టైమ్. అది లాస్ట్ స్టేజెస్. ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ అంటే బోన్ ఆన్ బోన్ ఉంటుంది, మొత్తం అరిగిపోయింది. అప్పుడు కూడా ఆపరేషన్ అవసరం లేదు. ఇప్పుడు మొన్న నాకు ఒక ఆయన 74 ఏళ్ళ ఆయన మోకాలు అరిగిపోయింది, ఎవరు ఆపరేషన్ అంటే వచ్చారు. నేను ఒకటే క్వశ్చన్ అడిగాను, రోజు మీ కార్యక్రమాలు చేస్తున్నా? ఎస్. రోజు వాకింగ్ 3 కిలోమీటర్స్ చేస్తున్నట్టు ఆయన. ఇంకా అట్లాంటి వాళ్ళకి ఆపరేషన్ ఎందుకు? సో అందరికీ అవసరం లేదు, అరిగిపోయినా అవసరం లేదు. కానీ మీ వయసు వాళ్ళు చేయగలిగే పనులు మీరు చేయలేకపోతే చేసుకోండి, నెంబర్ 1. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి ఏజ్ లేదు. ఇప్పుడు కామన్గా మేము ఏం చేస్తాము, 60 దాటిన తర్వాతే చేయడానికి ప్రయత్నిస్తాము. కానీ మరి నేను చేసిన వాళ్ళు అందరికన్నా యంగెస్ట్ తుంటి మార్పిడి 16 ఏళ్ళ అమ్మాయి, అండ్ మోకాళ్ళ మార్పిడి 36 ఏళ్ళ లేడీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ 16 ఏళ్ళ అమ్మాయి ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఎగ్జామినేషన్ కూర్చోమంటే ఇట్లా కూలబడ్డది. మళ్ళీ లేదని మళ్ళీ ఎగ్జామినేషన్ మళ్ళీ కూర్చోండి, మళ్ళీ కూలబడుతుంది. ఇదేంటమ్మా ఇట్లా కూర్చోవచ్చు కదా అంటే, సార్ నేను అట్లా కూర్చోడానికి ఆ 5 సెకండ్స్ నాకు నరకంగా అనిపిస్తుంది, దానివల్ల నేను కూలబడితే 1 సెకండ్ నా పని అయిపోద్ది. దట్ వాజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు ఆవిడకి ఆపరేషన్ చేసి నేను ఇప్పుడు కానీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది. మొన్ననే వచ్చింది ఆవిడ ఎంతో సంతోషంగా. షీఈ్ ఆల్మోస్ట్ పాస్ హర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, షీఈ్ బ్యాక్ ఇన్ టు జాబ్ నౌ. సో అంతా అంటే లైఫ్ చేంజింగ్. సో అవసరం ఉంటే ఏ వయసు అన్నా చేసుకోవాల్సిందే. కాకపోతే ఏంటంటే మనం లాగగలమా అనేది ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు 50-50 ఉంది, కొద్దిగా సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకొని ఆయింట్మెంట్ చేసుకొని దాంతో నడపగలిగితే నడపండి. అంతేగాని పెయిన్ కిల్లర్స్ వేసుకొని నాకు ఆపరేషన్ అంటే భయము అంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీకు కష్టం ఫ్యూచర్లో, మీ వాళ్ళకి కష్టం. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు మనం అంటే ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నాకే ఉంది, నాకు 90 ఏళ్ళు వచ్చినాయి, మా పిల్లలు ఉంటారు. ఇప్పుడు నేను నడవలేని పరిస్థితిలో ఉంటాను, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ బిజీలో ఉంటారు. నేను నడవలేక నొప్పులతో ఆర్చుకుంటూ బాత్రూమ్కి వెళ్ళలేకుండా, వాళ్ళు హెల్ప్ చేయలేకుండా, సో ఎవ్రీబడి ఫీల్ బ్యాడ్. మీకు కష్టము, ఇంట్లో వాళ్ళకి కష్టం. సో ఎందుకు అనవసరం భయాలు? మీకు కావాల్సింది ఏంటంటే నొప్పి తక్కువ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే మన భారతదేశంలో వీఆర్ వెరీ లక్కీ, ఈ దేశంలో ఉన్నాం. ఇదే ఆపరేషన్ మీరు బయట లండన్ అక్కడ చేసుకోవాలని నేను 10 సంవత్సరాలు అక్కడ చేసి వచ్చాను. వెయిటింగ్ లిస్ట్ మినిమం 6 నెలలు ఉంది. ఇప్పుడు 4 నెలల నుంచి 6 నెలలు, అంటే 6 నెలలు వెయిట్ చేయాలి. సరే డబ్బులు పెట్టి చేసుకుందామా? మనం ఇక్కడ చేసుకునే సేమ్ పరికరం, సేమ్ టెక్నాలజీ అక్కడ 10 రెట్లు ఎక్కువ. ఇక్కడ నేను 2 లక్షలు చేస్తా అనేది అక్కడ 20 లక్షలు చేసుకోవాలి. అమెరికా ఇన్సూరెన్స్ లేకపోతే 10 రెట్లు ఎక్కువ. సింగపూరు, ఇంకెక్కడైనా మీరు అబుదాబి. అంటే మనము లక్కీగా బెస్ట్ టెక్నాలజీ అండ్ తక్కువ రేట్తో అయిపోతుంది. అండ్ మళ్ళీ పరికరాలన్నీ సేమ్. ఇప్పుడు అమెరికాలోనే తయారు వస్తాయి. నాకైనా అదే, లండన్ అయినా అదే, అమెరికాలో వాడేది కూడా అదే. ఒక్కటే స్థానం డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి. సో ప్లీజ్ యూటిలైజ్. అన్నెసరీగా ఇప్పుడు కొంతమంది వస్తారు, కాళ్ళు గాలి చేసుకొని, చేతులు కాల్చుకొని, ఇంజక్షన్లు లాస్ట్ స్టేజ్లో ఇంజక్షన్లు చేసుకొని. అది ఇంజక్షన్ అనేది మ్యాజిక్ కాదండి. మీరు ఇంజక్షన్ చేసుకొని లేచి స్ప్రింగ్ లాగా లేచి నడుస్తారు అనుకోవద్దు. మ్యాక్సిమం ఒకవేళ అదే లాస్ట్ స్టేజ్లో కొంతమంది ఏం చేస్తారంటే నరాలు కట్ చేసేస్తారు, దాంతో మీకు నొప్పి తెలీదు. కాకపోతే అది మళ్ళీ ఫామ్ అవుద్ది. సో నెల రోజుల్లో మళ్ళీ నొప్పులు వస్తాయి.
ఇప్పుడు ఉదాహరణకి మీరు 2-3 లక్షలు దానికి ఖర్చు పెట్టారు, మళ్ళీ మోకాలు ఖర్చు పెట్టడానికి ఏమున్నాయి? సో భయం వదిలి పక్కకు పెట్టి ఫస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా కొంచెం బెస్ట్ తీసుకుంటే ఒకటేసారి అయిపోద్ది. అదే మళ్ళీ దాంట్లో మీరు బేరాలాడి ఒక 5,000, 10,000, 20,000 బేరాలాడుకుని తక్కువ తీసుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఆపరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు చీపర్ వేసుకుంటే ఏమవుద్ది, ఒక 10 సంవత్సరాల్లో లూజ్ అవుద్ది అనుకుంటాం, 5 సంవత్సరాలు లూజ్ అవుద్ది, మళ్ళీ 5 years తర్వాత వచ్చి తీసి కాస్ట్లీ తీసుకోవాలి. సో మళ్ళీ ఆపరేషను, మళ్ళీ నొప్పి, మళ్ళీ ఖర్చు. ఈసారి ఖర్చు 3 రెట్లు అవుద్ది, ఎందుకంటే దాన్ని కట్టుకోవాలి రివిజన్. సో తెలివిగా ఉండి మంచి ఇంప్లాంట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే సార్ ఇప్పుడు మీరు ఇంప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఏ మెటీరియల్ యూస్ చేస్తారంటే నీ రీప్లేస్మెంట్ అంటే కంప్లీట్ నీ తీసి అనదర్ నీ పెడతారు ఆర్టిఫిషియల్? కాదమ్మా, యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మనకి మోకాలు అరిగిపోద్ది కదా. ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తే చేయి ఇట్లా, ఇది తొడ భాగం, ఇది కాలు మధ్యలో మనకి ఏంటంటే మృదులాస్థి అంటాం, దట్ ఈస్ కాల్డ్ కార్టిలేజ్. అది అరిగిపోయినప్పుడు ఏంటంటే మనకి పుండు మీద నడిచినట్టు ఇంకా. సో ఆ నొప్పి సివియర్గా ఉంటుంది. ఇప్పుడు మేమేం చేస్తామంటే జస్ట్ ఆ పైన పొర ఏదైతే అరిగిందో అంత మాత్రం వరకే తొలగించి క్యాప్, ఇప్పుడు ఉదాహరణకి పన్నుకి మనం క్యాప్ పెట్టుకుంటాం, సో అంతే పైన కింద క్యాప్ తొడుగుతాము. సో అప్పుడు అరిగిపోయిన ఏరియాస్ టచ్లోకి రావు, అంతే. సో ఇట్స్ లైక్ ఎనీ అదర్, ఇప్పుడు మన పన్ను క్యాప్ పెట్టుకున్నట్టు ఇది కూడా నీ క్యాప్ పెడుతున్నాం. సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఏదైతే క్వశ్చన్ అడిగానో ఆల్మోస్ట్ జనాలు ఇదే అనుకుంటున్నారు, నీ అంటే కంప్లీట్ నీ బోన్ అంతా తీసి అనదర్ ఇంకొక ఆర్టిఫిషియల్ పెడతారని చెప్పి. సో దానికి ఒక క్లారిటీగా నేను ట్రూ అబ్సల్యూట్లీ, అందుకే మీరు అడిగి మంచి పని చేశారు. అంటే ఇప్పుడు రోబోటిక్ లో రికవరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అని చెప్పారు కదా, అండ్ సర్జరీ టైం కూడా తక్కువగా ఉంటుందా డాక్టర్? అంటే యాక్చువల్లీ అందరూ అంటారు తక్కువ అవుతుందని, కానీ తక్కువేం కాదమ్మా. సర్జరీ ఎందుకు తక్కువ అంటే ఇప్పుడు రెగ్యులర్గా చేసే మోకాళ్ళ మార్పిడి లాగానే ఉంటుంది. యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇనీషియల్ స్టేజెస్ మేము ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది నిజం చెప్పాలంటే, ఎందుకంటే అప్పుడే నేర్చుకుంటున్నాం కదా. సో నేర్చుకుంటున్నాం కాబట్టి స్లోగా చేయటం, అది దాంతో ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, మామూలుగానే ఒక పావు గంట అరగంట. కానీ చేయగా ఏంటంటే ఫాస్ట్గా అయిపోద్ది, దాని తర్వాత బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు మాకేమవుద్దంటే ఇప్పుడు రెగ్యులర్ చేసే నీ రీప్లేస్మెంట్ కొన్నిసార్లు చెక్ చేసి మళ్ళీ తీసి పెట్టి దాని బదులు రోబోతో ఒకటేసారి పెట్టేస్తాం. సో దానివల్ల టైం సేవ్ అయ్యింది. ఇప్పుడు మన లిటరేచర్ చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ టైం కన్వెన్షనల్ రోబోటిక్ అరౌండ్ 45 minutes to 1 hour. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి రోబోటిక్తో చేసే ఆ ఇంప్లాంట్ ఏదైతే క్యాప్ మీరు యూజ్ చేస్తున్నారో, సో అది లైఫ్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మీరు ప్రిసైజ్గా క్యాలిక్యులేటెడ్గా రోబోతో చేస్తున్నారు కాబట్టి దాని లైఫ్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉండొచ్చా? అబ్సల్యూట్లీ, మీరు అన్నది. ఇప్పుడు ఉదాహరణకి మనము చెప్పులు తీసుకుందాం, కాలికి చెప్పులు వేసుకుంటాము. ఇప్పుడు నేను ఒకవైపు వంకరగా నడుస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఈ వంకర నడుస్తుంటే ఏమవుద్ది, బయట భాగం మొత్తం అరిగిపోయింది. సో ఏం చేయాలి, నేను మళ్ళీ చెప్పులు మార్చుకోవాలి. సిమిలర్లీ ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి చేసినప్పుడు ఇప్పుడు డాక్టర్ గారు సరిగ్గా చేయకుండా ఒక 2 degrees వంకర పెట్టారు, అది మనకు తెలియదు, ఎక్స్రేలో కూడా పర్లేదు అనుకుంటాం. ఆ 2 degrees వల్ల అరిగి తొందరగా అరిగిపోద్ది. వేరేస్ రోబోటిక్ తోటి 0 degrees, దాంతో ఏంటి అప్పుడు పర్ఫెక్షన్ సెంటర్లో ఉంది. సో ఇది ఎక్కువ రోజులు మనకి వస్తుంది కదా, అంతే కదా. ఇప్పుడు 2 వైపులా, ఇప్పుడు మోకాలంటే 2 వైపులు ఉంటాయి, మా లోపల బయట. ఇప్పుడు నేను ఒకవైపు కొంచెం వంకర వేసాను, ఒకవైపు అరిగిపోద్ది, ఇంకోవైపు బాగున్నా ఇది అరిగిపోయింది కదా. సో దానికోసం మార్చేయాలి. సో అన్నెసరీగా తొందరగా మారుస్తాం. సో మీరు అన్నట్టు ఏంటంటే పరికరం రిమైన్స్ ద సేమ్, బట్ ద లాంజివిటీ ఈస్ మోర్ విత్ రోబోటిక్. మీరు ఇందాక మాట్లాడారు కొంతమంది పెయిన్ కిల్లర్స్ అనే టాపిక్ ఒకటి వచ్చింది. సో మన ఇండియాలో మాట్లాడుకున్నట్లయితే ఏ డిసీజ్ ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవడం. సో దీంతో కొన్ని సంవత్సరాలు, ఒక 20 years నుంచి కూడా పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. సో ఈ మోకాళ్ళకు సంబంధించి ఎక్కువగా 50 పైబడిన వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఇప్పుడు 50s and 40s కూడా ఈ ఇష్యూ వచ్చేస్తుంది. సో ఈ పెయిన్ కిల్లర్స్ వాడి ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు డాక్టర్? అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఒకటే నా సజెషన్ ఏంటంటే అందరికీ అన్నెసరీగా పెయిన్ కిల్లర్స్ వాడకండి. ఎందుకు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది దాని తర్వాత మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. పెయిన్ కిల్లర్స్ వాడి ఏమవుద్ది, నెక్స్ట్ కిడ్నీలు పాడవుతాయి. చాలామంది ఏమంటారు, ఒకటి అది వచ్చినప్పుడు చూద్దాం, ఒకటి రెండోది నాకు కాదు. మనం అందరం సూపర్ హ్యూమన్ కాదు, మన అందరం మనుషులమే. సో మోస్ట్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పెయిన్ కిల్లర్స్ ఒకటి, స్టెరాయిడ్స్ ఒకటి. ఇప్పుడు మనకు తెలియదు, మందుల షాప్కి వెళ్ళి నా నొప్పులు ఉన్నాయా అంటే 4 సార్లు వెళ్తాం, 5వ సారి ఏమంటాం, ఏమైనా నువ్వు ఇచ్చిన నొప్పులు బిళ్ళలు పనిచేయట్లే అంటే స్టెరాయిడ్లు ఇచ్చేస్తారు. స్టెరాయిడ్ ఇస్తే మీరు ఒక రోజులో పరిగెత్తవచ్చు, కాకపోతే దాని పరాన్సరం ఏంటంటే తర్వాత మీ బోన్స్ అన్నీ గుళ్ళు అయిపోతాయి. ఒక్కసారి ఈ ప్రాబ్లమ్స్ వచ్చిందా మళ్ళీ దాని నుంచి తేరుకోవడానికి, ఇప్పుడు ఉదాహరణకి కిడ్నీలు పాడైనాయి, మన భారతదేశంలో కిడ్నీలు ఈజీగా దొరకవు, మీకు తెలిసిందే. ఎవరు ఇవ్వాలి, ఇంట్లో వాళ్ళు ఇవ్వాలి.
అంటే మీ ట్రబుల్ని ఇంట్లోకి చేస్తున్నారు. సో దాంతో ఏమవుద్ది, ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్, ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. దాని బదులు సింపుల్ ట్యాబ్లెట్స్, తర్వాత ఆయింట్మెంట్, ఎక్సర్సైజెస్. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది తప్పదు, మీ జీవితంలో తప్పదు. ఇప్పుడు నేను అందరికీ ఒకటే చెప్తా, మరణం అనేది ఏదైతే తప్పదో మనందరికీ, ఆ రోజు గురించి భయపడము, కాకపోతే దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతాం. ఇది అంతే, మోకాళ్ళ మార్పిడి అనేది తప్పదు. అది వచ్చినప్పుడు ధైర్యంగా ఫేస్ చేసి దాని ఆప్షన్స్ చూడండి, ఈజియర్ ఆప్షన్స్. ఇప్పుడు అందరూ పెట్టుకోలేరు, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు అందరికీ ఖరీదైన ట్రీట్మెంట్ కావాలంటే కొన్నిసార్లు కుదరదు, కానీ డిఫరెన్స్ చాలా తక్కువ. ఒకవేళ కుదరదు, ఉన్న వాటిలో బెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే డాక్టర్, ఇంకొక డౌట్ ఏంటంటే బోత్ అంటే 2 kneesకి ఒకేసారి సర్జరీ చేసుకోవచ్చా? అంటే పేషెంట్ ఏమైనా సఫర్ అవుతారా? మీరు చేశారా కేసెస్ అలా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు అండ్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగారు. ఫ్రాంక్లీ నేనైతే ఐ డోంట్ ప్రిఫర్ రెండు ఒకసారి చేయడానికి. ఇప్పుడు మా చుట్టాలందరూ నేను ఒకటే చేస్తాను. అంటే కీడెంచి మేలంచి అనుకోనండి. ఎందుకు అంటే ఇప్పుడు రెండు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఒక మోకాలే పెద్ద ఆపరేషను, గుండె మీద ప్రెషరు. ఇప్పుడు చాలామంది ఏంటి, పనిలో పని, నొప్పిలో నొప్పి, ఫిజియోలో ఫిజియో, రెస్ట్లో రెస్ట్ అయిపోద్ది అంటారు. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను, మరి పనిలో పని రేపటి భోజనం వాళ్ళు చేసేయచ్చు కదా, తినేసి కూర్చుందాం, రేపు ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ వండుకోవడం, కూర్చొని తింటాం. అరిగించుకోలేము, మన బాడీ తట్టుకోలేదు, పట్టదు. అట్లాగనే ఇప్పుడు రెండు చేసుకుని అర్జెంటుగా పరిగెత్తాల్సింది ఏంటి? మోకాళ్ళ మార్పిడి అనేది అత్యవసర ఆపరేషన్ కాదు, గుండె మార్పిడి కాదు, మెదడు ప్రాబ్లం సర్జరీ కాదు. సో మోకాలికి ఎందుకు పరిగెత్తాలి? ఫస్ట్ ఒకటి చేయించుకోండి, మంచిగా సెట్ అవ్వనండి. దాని తర్వాత మినిమం గ్యాప్ 4 days to 1 week. ఎందుకు అంటే బాడీ మళ్ళీ రికవర్ అవ్వాలి. సో 1 weekలో రికవర్ అవుతుంది బాగానే. ఇంకోటి చేసుకోండి, నొప్పులు ఉన్నాయి, ఆగండి. 1 month, 1 year, 2 years ఆగండి. ఇప్పుడు చాలామంది నాకు చెప్పారు, లేదు మా డాక్టర్ గారు చెప్పారు రెండు లేతే కొంచెం తేడా వస్తాట పైకి కిందికి అని. అంటే నేను ఒకటే క్వశ్చన్ అడిగానమ్మా, అవును మరి ఎట్లయితే మీ డాక్టర్ గారు రజనీకాంత్ గారు లాగా 2 కత్తులు పట్టుకుని ఒకటేసారి చేసేస్తాడా? కాదుగా, ఫస్ట్ ఒకటి చేసి, అంటే ఇది చేయడానికి గంట పట్టింది అనుకోండి ఉదాహరణకి, ఇది గంట అయిన తర్వాత మరి గంట తర్వాత కదా అక్కడ చేసేది. మరి గంటకి 1 సంవత్సరానికి తేడా ఏముంది? ఇఫ్ యూఆర్ డూయింగ్ లైక్ ఏ మిర్రర్, రెండు ఒక్కసారి అప్పుడు అనొచ్చు మనం కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయని. ఇప్పుడు ఇంత చేశాను, నేను గంట తర్వాత చేసినా, సంవత్సరం తర్వాత చేసినా మళ్ళీ అదే ఉంటుంది కదా. సో ఇవన్నీ ఏంటంటే కమర్షియల్ అండి. సో నా సజెషన్ అందరికీ జస్ట్ ఒకటి చేసుకోండి, మంచిగా సెట్ అవ్వనండి. మీ నొప్పులన్నీ తగ్గిన తర్వాత ఎడమకాలు చేసుకోండి. ఓకే సార్, అంటే ఇప్పుడు బేసిక్గా రోబో నీ రీప్లేస్మెంట్ అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అని చెప్తుంటారు. అంటే నార్మల్గా మాన్యువల్గా చేస్తే ఖర్చు ఎక్కువ ఉంటుందా, రోబోటిక్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ ఉంటుందా? ఇది చాలా మందిలో ఉన్న డౌట్, ఎందుకంటే వెళ్ళాలనుకునే వాళ్ళకు ఒక క్లారిటీ కావాలి కాబట్టి. ట్రూ, మంచి క్వశ్చన్ అడిగారు మళ్ళీ. అయితే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు మారుతి కార్ ఖరీదా, బెంజ్ కార్ ఖరీదా అంటే బెంజే ఖరీదు. ఎందుకు అంటే సేఫ్టీ. ఇప్పుడు మనం ఒక క్రికెటర్ చూసాను, నేను పేరు తీసుకోను, మనం చూసాం ఒక యాక్సిడెంట్, ఆయన లిటరలీ ఆ కార్ అంతా దగ్ధమైంది, ఆయన కానీ బయటకు వచ్చాడు, ఇప్పుడు ఆడుతున్నాడు. జస్ట్ బికాజ్ ఆఫ్ ద సేఫ్టీ ఫీచర్స్. అంటే నేను అందుకే అంటాను, మనకి చేతనైనంత చేసుకోవాలి ఉన్న దాంట్లో. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు చేతికి నేను ఒక బంగారం కడియం పెట్టుకున్నాను అండి, దాని ఖరీదు 2 లక్షలు 3 లక్షలు ఏదో ఒకటి ఉంటుంది అనుకోండి. ఎవరి కోసం ఇది? నా ఎదుటి వాళ్ళ కోసం, వాళ్ళకి చూపించాలి నాకు ఇది ఉంది, నాకు పెద్ద కారు ఉంది, బంగ్లా ఉందని. కానీ దాని బదులు నేను తెలివిగా ఈ కడియం బదులు మంచి మోకాలు వేసుకున్నాను అనుకోండి, నా కోసం, నేను బతికినంత కాలం కష్టం లేకుండా హ్యాపీగా నడిచి మెట్లెక్కి కింద కూర్చొని అవసరం ఉంటే చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడవచ్చు. సో ఆ తెలివితేటలు ఎందుకుండో నాకు అర్థం కాదు. ఇప్పుడు చాలామందిని చూస్తాను, చాలా కాస్ట్లీ డ్రెస్లు వేసుకొస్తారు, 10,000కి బేరం ఆడతారమ్మా. డాక్టర్ గారు చూడండి, ఇంకో మాట చూడండి. నేను అంటే సార్ బేరాలు అయితే వద్దు. ఎందుకంటే ఐ డోంట్ నో వై, అంటే కొంతమంది పాపం అడగరు, కానీ చాలామంది ఇట్లనే, అంటే చూడటానికి ఏమో అన్ని దగదగ అన్ని వజ్రాలు ఆయుధాలు అన్నీ ఉంటాయేమో, కానీ ఈ బేరాలు మాత్రం చాలా ఉంటాయి. సో నా సజెషన్ అందరికీ, ఇప్పుడు నేను జోక్గా అంటే అందరికీ చెప్తాను, మీరు కావాలంటే ఉంగరం అమ్మేసి మోకాలు మార్చుకోండి. సింపుల్ అండి. ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నాం? అది మన కోసం. మనం బతికున్నంత కాలం మనం నడవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, తుంటి, మోకాళ్ళు, పాదాలు, ఈ 3 ఏరియాల జాయింట్స్ అవసరం ఉంటే మార్చుకోవడమో ఆపరేషన్ చేసుకోవడం తప్పదు. ఇంకా దానిపైన నడుము, మీరు వంగిపోయారు, పక్కకి తిరిగారు, అయినా నడుస్తారు, బాత్రూమ్కి వెళ్ళగలుగుతారు. చేతులు పనిచేయట్లేదు, భుజాలు, మోచేతులు, అయినా తినొచ్చు, కడుక్కోవచ్చు, దానికి ఆపరేషన్ చేయకుండా నడుస్తుంది. నేను చెప్పినట్టు పాదాలకి, మోకాళ్ళు, తుంటి జాయింట్లు మాత్రం అశ్రద్ధ చెయ్యొద్దు.
వీలెంత దాంట్లో బెస్ట్ పెట్టుకోండి. అండ్ మోకాళ్ళ మార్పిడి ఏంటంటే కొంచెం మినిమం థౌజండ్స్లో ఎక్కువ ఉంటుంది మేడం, కానీ లాంగ్ టర్మ్ చూద్దాం. ఇప్పుడు నేను ఉదాహరణకి ఇప్పుడు అందరికన్నా చీపెస్ట్ అంటే నా దగ్గర 1.5 lakh అండి మోకాళ్ళ మార్పిడి. ఇప్పుడు అది చేశాను, ఎవరో బాగా ధనికుడు చెప్దాం వచ్చాడు 1.5 lakh చేసుకున్నాడు ఏదో బేరాలు ఆడి, సో 10 సంవత్సరాలు లూజ్ అయిపోయింది. నెక్స్ట్ అది తీసి నేను కొత్త చేయాలంటే అది 8 లక్షలు అవుద్ది. అది ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది? ఇంకో 15 సంవత్సరాలు నడుస్తుంది. సో ఇప్పుడు ఎంత అయింది? ఇప్పటికి 1.5 lakh 8 lakhs 9.5 lakhs అయిందా? అదే మంచి రోబోటిక్లో నేను బ్యూటిఫుల్గా చేస్తే మ్యాక్సిమం 3.5 అవుతుంది అనుకోండి. ఇది కూడా మరి 30 సంవత్సరాలు నడుస్తుంది. ఎవరు తెలియగల వాళ్ళు? అది అందరు ఏంటంటే ఆ ఇనిషియల్ కాస్ట్ చూస్తారు, నేను చూసే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఇప్పుడు మంచిగా చేసుకుంటే 30 ఏళ్ళు వచ్చింది అనుకోండి, సంతోషం, ఐఎమ్ సేవింగ్ యాక్చువల్లీ. ఆయన 9.5 లక్షలు ఖర్చు పెడితే నేను ఇక్కడ 3 లక్షలు ఖర్చు పెట్టా. సో అది ముఖ్యం. అంటే మళ్ళీ ఇంకోటి ఏమంటారు, మరి అట్లయితే అందరికీ లూజ్ అవుతుందని. చీపర్ ఇంప్లాంట్ వేసుకుంటే డెఫినెట్గా తొందరగా లూజ్ అవుతుంది. కొంచెం మంచి ఎక్స్పెన్సివ్ వేసుకుంటే ఏంటంటే దాంట్లో డిజైన్, ఆ తర్వాత మెటీరియల్ జిర్కోనియం అంటాం, అట్లాంటి మెటీరియల్స్ ఎక్కువ రోజులు ఉంటాయి. అంటే డాక్టర్ ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందికి హార్ట్ ఇష్యూస్, షుగర్, బీపీ ఈ రోజుల్లో అందరికీ కామన్ అయిపోయింది షుగర్, బీపీ. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు నాకు హార్ట్ ఇష్యూ ఉంది, సర్జరీకి వెళ్తే హార్ట్ పైన ఎఫెక్ట్ పడుతుందని భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో మీరేం చెప్తారు వాళ్ళకి? అదే ఇందాక అన్నట్టే మళ్ళీ అదే, ఇది తప్పదు, నాకైనా ఎవరికైనా తప్పదు. ఒక వయసు వాళ్ళకే చేస్తామది. ఆ వయసు వాళ్ళకి ఏంటంటే బీపీ, షుగరు, థైరాయిడ్, గుండె జబ్బు, ఈ 4 ఉంటాయి మెజారిటీ. ఆ వయసు వాళ్ళకి ఏంటంటే మేము చేసే వయసు 60-65. సో ఈ వయసు వాళ్ళకి ఆల్మోస్ట్ 4 ఉంటాయి. మీకు తక్కువ ఉంటే సంతోషం. ఇది మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే తప్పదు. ఇప్పుడు షుగర్ ఉంది, నేను చేసుకొని ఇంట్లో కూర్చుంటే రేపు పొద్దున్న నడవగలరా? తప్పదు. కాకపోతే మీకు ఏంటంటే ఛాన్సెస్, కొద్ది ఇన్ఫెక్షన్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అయినా తప్పదు. ఇప్పుడు చాలా ఊబకాయం ఉన్నాడు, ఫ్లైట్ ఎక్కుతాడండి. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆ గుండెలో కొంచెం ఆయనకి ఊపిరితిత్తుల సమస్యలు రావచ్చు, కానీ మరి ఆగుతారా? ఎక్కుతున్నారు కదా ఆయన కూడా. అంటే ఇది తప్పదని గుర్తుపెట్టుకోండి. డాక్టర్ ఇంకోటి ఏంటంటే ఈ మోకాళ్ళ అరుగుదల అనేది రాకుండా ఉండాలంటే ఓవర్ వెయిట్ అని చాలా మంది చెప్తుంటారు. ఈ ఓవర్ వెయిట్ మాత్రమే కారణమా, ఇంకేదైనా ఉంటుందా? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఇప్పుడు ఓవర్ వెయిట్ ఒకటే కారణం కాదు. ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది మీరు చూస్తారు, పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కూడా బాగా నడుస్తున్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వెయిట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఇప్పుడు ఒక మనిషి దగ్గర 2 మనుషులు తీసుకెళ్తున్నట్టే. దాని తర్వాత ఏంటంటే యాక్టివిటీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. మనం ఎంత బాగా నడుస్తున్నా రెగ్యులర్గా, దానివల్ల నరిష్మెంట్, ఆ జాయింట్కి నరిష్మెంట్ వెళ్ళి ఆ జాయింట్ బోన్స్ గట్టిపడుతుంటాయి. అదే ఇంట్లోనే కూర్చొని ఎక్కువ పని చేయట్లేదు అంటే ఏవద్దంటే ఆ బోన్ అంతా పలచబడిపోయి ప్రాబ్లం వస్తుంటుంది. సో అదొకటి. దాని తర్వాత జెనెటిక్ అంటాం. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి మనకి ఏంటంటే కొంతమందికి తొందరగా అరిగిపోయి ఉంటాయి, సో అట్లా జెనెటిక్ వస్తే కూడా వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఫ్రాక్చర్స్ అయ్యి ఏదైనా దెబ్బలు తగిలి సరిగ్గా అతుక్కోక వంకర్లు వస్తాయి. కొంతమంది కీళ్ళవాతంతో వస్తాయి. సో దీంట్లో ప్రివెంటబుల్ అంటే కొన్ని మన చేతిలో ఉండవు, ఫ్రాక్చర్ కానీ కీళ్ళవాతం కానీ. ప్రివెంటబుల్ ఏంటంటే మనకి మెయిన్గా ఈ ఊబకాయం ఒకటి, దాంతో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. అన్నిటికన్నా చీపెస్ట్ ఎక్సర్సైజ్ వాకింగ్. సో రోజు లేచి ఒక అరగంట నడవండి, వీలైతే 2వ పూట కూడా నడవండి. అట్లా చేయటం వల్ల ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల కండరాలు, బోన్స్, జాయింట్స్ హెల్తీగా ఉంటాయి. నేను చూసిన వాళ్ళలో మొన్న కూడా ఒక లేడీ వచ్చింది, 89, హ్యాపీగా నడుస్తున్నారు, ఆపరేషన్ కాలేదు ఇంకా. ఓవరాల్గా ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది చూస్తే చాలా కాన్ఫిడెంట్గా అండ్ క్లియర్గా ఉన్నారు మీరు. రోబోటిక్ సర్జరీ కావచ్చు, నీ రీప్లేస్మెంట్కి సంబంధించి. సార్ ఎన్ని సర్జరీస్ చేశారు సార్ ఇప్పటివరకు మీరు? థ్యాంక్ యూ. అంటే ఇప్పటిదాకా అసలు టోటల్ ఆర్థోపెడిక్ సర్జరీస్ ఆల్మోస్ట్ ఒక 15,000 ఆపరేషన్ దాకా చేశానమ్మా. 15,000 ఆర్థోపెడిక్ అన్ని కలిపి. సో దాంట్లో మోకాళ్ళ మార్పిడి ఐ హావ్ డన్ అబౌట్ 7,000 or 8,000 నా. ఇప్పుడు లాస్ట్ 20 ఏళ్ళ నుంచి అదే పని కదండి. ఆల్మోస్ట్ 20, ఇప్పుడు 2003లో వెళ్ళాను లండన్కి, ఇప్పుడు 22 years అవుతుంది ఇప్పుడు. ఓకే, సో అది. దాని తర్వాత ఇప్పుడు రోబోటిక్ అనేదేమో లాస్ట్ 2 years అయింది మనం స్టార్ట్ చేసి ఇక్కడ హైదరాబాద్లో. ఆల్మోస్ట్ వీ హెవ్ డన్ 1,000 సర్జరీస్. ఇప్పుడు 993, ఇవాళకి 993 అయినాయి. ఇంకొక 2 రోజులు యాక్చువల్లీ మా కాన్ఫరెన్స్ వస్తుంది ఇదే రోబోటిక్ గురించి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ నుంచి వీఆర్ గెట్టింగ్ అరౌండ్ 400 ఆర్థోపెడిక్ డాక్టర్స్, సీనియర్స్ అందరూ నేర్చుకోవడానికి ఇప్పుడు ఇక్కడ మ్యారియట్ హోటల్ చేస్తున్నాము. సో లైవ్ సర్జరీస్ కూడా చేస్తామంట. అంటే ఎట్లా చేస్తాము,
కామన్ ప్రాబ్లమ్స్ ఏం రావచ్చు, వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ రోబోటిక్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఒకటి, రెండోది ఏంటంటే అన్ని చోట్ల లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఒక అవగాహన కల్పించారు నీ రీప్లేస్మెంట్, అందులోనూ రోబోటిక్ వల్ల ఎంత యూజ్ ఉంది, టెక్నాలజీ మారుతుంది, మన ఆలోచన కూడా మారాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూస్ చూశారు కదా, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.